దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మీరు ఆ మార్పు వరకే చూసుకోవచ్చు కదా, బైబిల్ మీద మీకు ఎందుకు అంత కసి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, గుళ్ళో పూజ భజన ఏవో చేసుకుంటున్నాం. కానీ ఎడారి మతాలు పెరిగితే అవేం ఉండవు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారంటే మీరేం చెప్తారు? యాజ్ ఏ హిందూ అమ్మవారు ఉన్నారంట, అక్కడ హనుమంతుడు ఉన్నాడంట. కానీ వాడికి బైబిల్ ఎక్కితే ఏమవుద్ది? వాడు బొమ్మ అంటాడు, హనుమంతుని కోతి అంటాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారే, ఇది ఒక్కసారి అటు అప్లికబుల్ చేస్తే ఎంత బాగుంటుంది. వాడిది వాడు చూసుకోవచ్చుగా, వాడు చూసుకోడు. నిన్న మీకు చూపించమంటే నాకు చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. వాడు నేను తిరుపతిలో ఉంటాను, ఇక్కడ సాతాను సింహాసనం మీద కూర్చున్నాడు అంటాడు. వాడి పేరు వెంకటేశ్వరరావు, వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు కదా. సో నేనేమంటా అంటే, నువ్వు మతం మారడం అది నీ వ్యక్తిగతం, ఓకే, గతం మారదు కదా. అది కాకుండా మీకు గుర్తుందా, ఒక 6-7 ఏళ్ల క్రితం మొండితోక సుధీర్ అని ఒకడు కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా బహుశా యూట్యూబ్లో ఉండొచ్చు. వాడు ఏమేం బాగాడో మనకు తెలుసు. ఆ లోపల ఉన్నదే మేము తీసేస్తాం, అక్కడ మా ఎండిపోయిన శవాన్ని పెడతాం. అసలు ఈ దరిద్రం వాడికి ఎలా ఎక్కింది? బైబిల్ వల్లనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నన్నో మిమ్మల్నో ప్రేమించడానికి, అభిమానించడానికి 3 రీజన్స్ ఉన్నాయి. యాజ్ ఏ తెలుగు నన్ను మీరు అభిమానించవచ్చు, లేకపోతే నేను మిమ్మల్ని అభిమానించవచ్చు. 2 యాజ్ హిందూస్ ఆర్ భారతీయులుగా మనం 3 మనుషులుగా. కానీ ఎడారి మతాలతో ప్రాబ్లం ఏంటంటే, నువ్వు అన్యుడివి, వాళ్ళ దృష్టిలో నువ్వెవరు? అన్యుడు అంటే ఏంటండి? అవుటర్ పర్సన్, అవిశ్వాసి, లేదు కాఫీర్. అసలు ఈ ప్రపంచాన్ని వేదం ఏం చెప్తుంది? సంగచ్చద్వం సంవదద్వం, కలిసి నడుద్దాం, కలిసి ముందుకెళ్దాం, కలిసి చచ్చిద్దాం. మీకు వినే ఉంటారుగా, సహనావతు. ఇలా కలిసి కలిపి ఉంచమని మన పురాణం వేదం చెబుతుంటే వాడు ఏం చెప్తాడు? నమ్మినోడు ఒకటి, నమ్మనోడు ఒకటి. అది వాళ్ళ ఇష్టం కదా. నేను అదే చెప్తాను. ఇందాక కూడా వాడు ఎవరికో వాయిస్ మెసేజ్ పెట్టా, మీకు నచ్చింది మీరు ప్రేర్ చేసుకోండి, కానీ మీరు కామెడీలు చేయకూడదుగా. విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్తాడు, నువ్వెవడరా చెప్పడానికి? ఏమంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక టిఫినా భోజనమా? నాకు వీలుని బట్టి ఇంట్లో, అది మీ వ్యక్తిగతం కదా, మై పర్సనల్ కదండి. నేను ఇదిగో నీళ్ళు తాగుతా, నేను ఒంటిపూట భోజనం. సో లేదు ఏ పండో ఫలమో తీసుకుంటాను. నువ్వు కూడా, నేను ఇడ్లీ తింటా, నువ్వు కూడా ఇడ్లీ తినాలి, నేను భోజనం చేస్తా, నువ్వు కూడా భోజనం చేయాలి. మీరెవరు చెప్పడానికి? మీకు హక్కు లేదు కదా. నేనెవరు చెప్పడానికి? నువ్వు కూడా పండ్లు తినాలంటానికి కదా. సో కాబట్టి వాడి వ్యక్తిగతం వాడు పెట్టుకుంటే పర్లే. వాడు ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఓడిని అమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటే ఇలాగే అమ్ముకుంటాం, అది విషయం. కానీ వాళ్ళలో ఉన్న యూనిటీ హిందూ మతంలో లేదు కదా. మన వాళ్ళు, మనకి స్వేచ్ఛ ఎక్కువ, ఆ స్వేచ్ఛ దుర్వినియోగం. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకు లక్ష్యం ఉందండి. ఏమిటి లక్ష్యం? ఈ ప్రపంచం అంతా ముస్లిమ్సే ఉండాలని వాళ్ళు, ప్రపంచం అంతా క్రైస్తవులు ఉండాలని వీళ్ళు. మనకు అలాంటి లక్షణాలు లేవు. కానీ కొంత కన్ఫ్యూజన్ అంటూ ఉంది కదా. వాళ్ళు ఒకరే దేవుడు యేసు అంటారు, లేదా అల్లా అంటారు, ముక్కోటి దేవతలను మీరు అంటారు. ఏ దేవుడిని పూజించారు స్వామి? మీకు అదే చెప్తున్నా. మీరు అసలు దేవుడు లేడు అనండి. ఫర్ ఎగ్జాంపుల్, చార్వాకుల పేరు విన్నారా? చార్వాకులు నాస్తికులు. వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే, బెగ్, బై, బారో, స్టీల్, ఎంజాయ్ ద లైఫ్. క్షీణే, ఈ శరీరం పడిపోతుంది. పిబం గృత్వా అంటాడు. అంటే నువ్వు నెయ్యి వేసుకు తిను, శరీరం నశించిపోతుంది అంటే భౌతికవాద సిద్ధాంతం. అలాంటి వాడు కూడా ఈ సనాతన ధర్మంలో ఉండొచ్చు, వాడిని మనం సేపించం. అది వాడి ఇష్టం, వాడి ఇష్టం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.